హాయ్ అండి, వెల్కమ్ టు అభిన్ఫో. మొత్తానికైతే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని చెప్పేసి కలెక్టర్ గారు అయితే ఆదేశించడం అయితే జరిగింది. ఇక విషయంలోకి వస్తే నేను 2 డేస్ బ్యాక్ ఒక వీడియో అయితే చేశాను. డబుల్ బెడ్రూమ్ తరహాలోనే ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక అయితే స్టార్ట్ చేశారు. పైలట్ ప్రాజెక్ట్ కింద భద్రాద్రి కొత్తగూడెం అలాగే మెదక్ జిల్లా అయితే ఎంపిక చేసుకున్నారు. అక్కడ ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ఏదైతే ఉందో దాన్ని ఆన్లైన్లో ఎంటర్ అయితే చేస్తున్నారు. అది సక్సెస్ఫుల్గా అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారని చెప్పి ఒక వీడియో అయితే నేను చేశాను. దానికి సంబంధించి మనం భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి ఒక అప్డేట్తో అయితే వచ్చాం. ఇందిరమ్మ ఇండ్లు జీవో నంబర్ 76 ప్రకారం లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని చెప్పి కలెక్టర్ జితేష్ పాటిల్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి పలు శాఖల అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులకు సంబంధించి నివేదికలను అందజేయాలని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు జీవో నంబర్ 76 దరఖాస్తుల లబ్ధిదారుల ఎంపికలో క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హులైన వారికి ఎంపిక చేయాలని చెప్పడం అయితే జరిగింది. జిల్లాలో 323 ఇండ్లు అయితే అందుబాటులో ఉన్నాయని చెప్పేసి వీళ్ళకి చెప్పడం అయితే జరిగింది. వీటికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక స్పీడ్గా చేయాలని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే జీవో నంబర్ 76 ప్రకారం లబ్ధిదారుల ఎంపిక అయితే చేయాలని చెప్పి కలెక్టర్ గారు అయితే ఆదేశించారు. అలాగే ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 323 ఇండ్లు అయితే అందుబాటులో ఉన్నాయి. అంటే ఈ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే లబ్ధిదారులు అంటే ఏవైతే ఒక కాన్స్టిట్యున్సీకి 3,500 ఇండ్లు అయితే ఏవైతే చెప్పిందో దాని ప్రకారం చూసుకున్నైతే భద్రాద్రి కొత్తగూడెంకి అయితే 323 ఇండ్లు అయితే కేటాయించింది. అంటే మిగతా ఇండ్లు వచ్చేసి మండల వారీగా అలాగే విలేజ్ల వారీగా డిస్ట్రిబ్యూషన్ అవుతాయి. కాబట్టి ప్రజెంట్ ఇక్కడ 323 ఇండ్లు అయితే అక్కడ మంజూరు అయితే చేశారు. దీని ఎంపిక అయితే స్పీడప్గా చేయాలని చెప్పి కలెక్టర్ గారు అయితే ఆదేశించారు. ఈ స్పీడప్గా ఇది చేసిన వెంటనే దీని తర్వాత నెక్స్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో వీటికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వేస్తారు. దాని ద్వారా లబ్ధిదారుల ఎంపిక అయితే చేస్తారు. జీవో నెంబర్ 76 ప్రకారం అర్హులకు అయితే గుర్తిస్తారు. మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీ ముందుకైతే నేను వస్తుంటాను. ప్రజెంట్ ఇది భద్రాద్రి కొత్తగూడెం అండి. అలాగే తెలంగాణ నలుమూలల నుంచి మనకైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి వారి కోసం నేను మరింత సమాచారంతో మీకు ఎప్పటికప్పుడు ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వీడియోస్ అయితే చేస్తుంటాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేసి మిగతా వారు షేర్ చేయండి. దాని ద్వారా మరింత మందికి ఈ విషయం తెలుస్తుంది. దాని ద్వారా మరింత మందికి లబ్ధి అయితే చేరుతుందని చెప్పి ఉద్దేశంతో వీడియో అయితే నేను చేస్తున్నాను. ప్రజెంట్ ఇదండి ఈరోజు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వీడియో. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.